నమస్తే అందరికీ. ఈ వీడియో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి, ప్రేమలో ఉండి పెళ్లి చేసుకోవాలా అనుకునే వాళ్ళకి అంకితం. ఎందుకంటే నా దగ్గరికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తున్నారు. స్వామి, మా ప్రేమకు జాతకాలు నక్షత్రాలు పొందడాలు అవసరం లేదు, మా మనసులు కలిసాయి కాబట్టి మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్తున్నారు. బాగానే ఉంది ఇక్కడ దాకా. పిల్లలు పుట్టకపోతే ఇతరత్ర ఏదైనా సమస్యలు వస్తే అప్పుడు వస్తున్నారు. స్వామి, మా జాతకాల్లో కొన్ని దోషాలు ఉన్నాయంట, మాకు పిల్లలు పుట్టే ఛాన్సే లేదంట, దీనికైనా పరిష్కారం ఉందా స్వామి అని ఇలా రివర్స్లో వస్తున్నారు నా దగ్గరికి. కొంతమంది విడాకులు, కొంతమంది సూసైడ్ చేసుకోవడాలు. ఎందుకంటే ఆవేశంలో, ఆక్రోశంలో, ఇతర ప్రలోభాల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఒకరి మీద ఒకరు మోజుతో అన్ని రకాల ఆటలు ఆడేస్తారు. విధి లేకో గతి లేకో ఏదో తాళి కట్టేస్తారు శరీరాలకి, మనసుకు గట్టరు. ఒక సంవత్సరం అయినాక మొదలవుతాయి కష్టాలు, నష్టాలు, బాధలు. అప్పుడు వెతుక్కుని వస్తున్నాను మా బోటి వాళ్ళ దగ్గరికి. దయచేసి పెద్దవాళ్ళ మాటలు విని అన్ని రకాలుగా అన్ని కోణాలు, కొంతమంది జాతక పరిశీలన చేసి మంచి లగ్నాల్లో ఉండి పెళ్లి చేసిన వాళ్ళకి కూడా చాలామందికి కూడా కొన్ని రకాల జంజాటాలు వస్తున్నాయి. అది ఎందుకంటే వాళ్ళ పూర్వజన్మ కర్మరీత్యా లభిస్తాయి కొన్ని కష్టాలు, నష్టాలు. కానీ ఇది మీరు తెలిసి చేస్తున్నటువంటి తప్పులు అన్నమాట. ప్రేమించడం తప్పు కాదు, కానీ పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళని ఒప్పించి చేసుకుంటే వాళ్ళ యొక్క శాపాలు మీ మీద పడవు. మీరు ఏదో మేము సంపాదిస్తున్నాము, మాకు అన్నీ తెలుసు, ఉద్యోగాలు చేస్తున్నాము అనేసి అహంకరించి వెళ్ళిపోతే ఆ యొక్క శాపాలు మిమ్మల్ని వెంటాడతాయి ఎవరినైనా సరే. అందువల్ల కాస్త ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పెద్దవాళ్ళు సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. శుభమస్తు.